ఈరోజు వీడియోలో మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినా సరే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వర్షాకాలం ఈవినింగ్ టైం ఈ వడలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? హాయ్, నేను మీ అనుష. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్పేస్. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 మీడియం గ్లాస్ వరకు పచ్చి శనగపప్పును వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు. సో మేము వచ్చేసి 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తున్నాను. ఈ క్వాంటిటీతో అయితే ఒక 10 to 15 వరకు వస్తాయి మసాలా వడలు. సో శనగపప్పుని బౌల్లోకి వేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 2-3 అవర్స్ వరకు నానబెట్టండి. ఈ మసాలా వడలకి ఎక్కువ టైం అయితే నానబెట్టకూడదు. ఒక 2-3 అవర్స్ మాత్రమే నానబెట్టాలి. అప్పుడే మీకు మసాలా వడలకి ఆ క్రంచీనెస్, ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా పప్పుని నానపెట్టాక ఈ పప్పు మొత్తాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి. వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పప్పుని గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి కారంకి తగ్గట్టుగా ఒక 7 to 8 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 ఇంచ్ వరకు జింజర్ని కూడా వేసుకోండి. తరువాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి మరి సపరేట్గా కారం అయితే వేసుకోము, పచ్చిమిర్చి వేసాం కదా అదే సరిపోతుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా బ్యాటర్లోకి యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి మొత్తాన్ని వేసేయకూడదు. మొత్తంగా వేస్తే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అసలు వాటర్ అనేవి యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండా పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అలానే గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ పప్పు ఉన్నా పర్వాలేదు, కానీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసిన పప్పు మొత్తంని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి, మరి చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. మీకు వడలు అనేవి ఇంకా క్రంచీగా కావాలి అంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. ఈ బియ్యం పిండి వేయటం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే కరెక్ట్ షేప్లో కూడా రావడానికి కూడా యూజ్ అవుతుంది. అంతే, ఇవన్నీ వేసేసాక బాగా కలిపేసుకోవాలి. అసలు వాటర్ అనేవి చుక్క కూడా వాడకుండా ఈ ఆనియన్స్ నుంచి, కొత్తిమీర ఆకుల నుంచి వచ్చే వాటరే సరిపోతుందన్నమాట. శనగపప్పులో ఉండే మాయిశ్చర్ కూడా సరిపోతుంది. వీటితో మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు, అలా అని తక్కువగా కూడా ఉండకూడదు. మీడియం హీట్లోనే హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఆయిల్కి సరిపడా వడలు వేసుకొని ఫ్రై చేయండి. వడల సైజ్ అనేవి మీడియం సైజులో ఉండాలి అండ్ థిక్నెస్ కూడా మీడియంగా ఉండాలి. పల్చగాను వద్దు, అలా అని మందంగాను వద్దు. ఇలా చేసుకొని అన్నింటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే మధ్య మధ్యలో వాటిని టర్న్ చేస్తూ ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఉండే నురగ కాస్త తగ్గి ఇవి క్రిస్పీగా అయ్యాయని తెలిసినప్పుడు వీటిని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని వేసుకోండి. ఇలా అన్ని వడలు వేయించేసుకుంటే సూపర్గా టేస్టీ క్రంచీ మసాలా వడలు రెడీ అయిపోతాయి. ఒక్కొక్కటి తింటున్నప్పుడు అస్సలు లెక్కుండదు, ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే అలా తినేస్తూ ఉంటాం. అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ మసాలా వడలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.